మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హెచ్బిఎస్ సెకండ్ డే అండి. స్టార్టింగే నేను కనిపించను ఏంటో అనుకుంటున్నారా? ఈరోజు కొంతమంది పిల్లలకి ఒక టీచర్ అయితే రాలేదనమాట. సో వాళ్ళకి నేనైతే టీచర్గా ఉన్నాను ఈ టీంకి అనమాట. సో నేను హెచ్బిఎస్ వీడియోస్ అన్నీ 5 days కూడా 5 వీడియోస్ పెడతాను. తప్పకుండా మీరు అందరూ చూడండి వీడియోస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ హెచ్బిఎస్ సెకండ్ డేలో ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు. మీరందరూ తప్పకుండా చూడండి. నెక్స్ట్ టైం పాట తీసినప్పుడు మీరు అందరూ కూడా ఉండొచ్చు. అందులో వీడియోలో మీకు కూడా ఛాన్స్ ఉండదు. చెప్పండి, పేరు చెప్పండి. సిస్టర్ గారు, అన్నయ్య వాళ్ళ చిన్న పాప అయితే సాంగ్ పాడింది. మీ అందరికీ నచ్చిందా ఫ్రెండ్స్? వాళ్ళ సిస్టర్ జాస్లిన్ అయితే సాంగ్ రాసి లిరిక్స్ అవి రాసి ట్యూనింగ్ కట్టిందనమాట. మా ఫ్రెండ్ జెసికా అయితే సాంగ్ పాడింది. ఫుల్ వీడియో మీకు యూట్యూబ్ ఛానల్ నేమ్ అండ్ లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. పిల్లలందరికీ అయితే చాలా బాగా నచ్చింది సాంగ్. జెస్సీ వచ్చి అక్క నన్ను వీడియో తీవా అనేసి అడుగుతుంది అనమాట. సో మా జెస్సీ ఇంకా తర్వాత భోజనాలకి అయితే వెళ్ళిపోయాము పిల్లలందరూ, అలాగే టీచర్స్, వాలంటీర్స్ అందరూ కూడా. ఇంకా ఇక్కడ జెస్సీని అయితే కర్రీ ఏంటో స్పెషల్ అని అడుగుతున్నాను. సో రొయ్యల కూర అని చెప్తుంది అనమాట. ఇంకా పిల్లలందరూ భోంచేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ క్లాసులకి అయితే వెళ్ళిపోయారు పైకి చర్చ్లోకి. సో క్లాస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. వెరీ గుడ్. నిన్ను నడపను నిత్య నరకము.
ఇంకా ఇక్కడ ఉన్న క్లాసెస్ అన్నమాట కొన్ని గ్రూప్స్గా డివైడ్ చేశారని ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో ఒక గ్రూప్కి ఒక్కొక్క టీచరు, బిగినర్స్, ప్రైమరీ, అలాగే సీనియర్స్. బిగినర్స్లో 2, అలాగే ప్రైమరీలో 2 అలా సెక్షన్స్ కింద విడదీశారనమాట. సో ఫైనల్ డ్రాయింగ్ వేసే టైంలో అయితే వీడియో షూట్ చేశాను. పిల్లలందరూ కూడా చక్కగా క్రేయాన్స్తో మంచి డ్రాయింగ్ అయితే వేస్తున్నారు, స్టోరీస్కి తగ్గట్టుగా వాళ్ళకి ఇచ్చిన బుక్స్లో అనమాట. ఇక్కడ నేను కూడా ఉన్నాను కదా టీచర్ కింద, సో నేను కూడా హాయ్ చెప్తున్నాను అనమాట. పిల్లలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ గేమ్స్కి అయితే వెళ్ళిపోతాం కదా. నెక్స్ట్ ఒక స్టోరీ ఉంటుంది, స్టోరీ టైం అయిపోయిన తర్వాత నెక్స్ట్ గేమ్స్ అనమాట. పిల్లలందరికీ చాలా ఇష్టమైన గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇది బిగినర్స్ గ్రూప్ అనమాట. ఇది ఇంకా చిన్నపిల్లలది. మా అమ్మాయి కూడా ఈ గ్రూప్లోనే ఉంది, అలాగే జెస్సీ కూడా. ఇది సీనియర్ గ్రూప్. అంత గొప్ప వ్యక్తి అర్థమవుతుందా? అంటే దేవుని సేవ కోసం జీవితాన్ని త్యాగం చేసేసి, కుటుంబాన్ని విడిచిపెట్టి త్యాగం చేసేసినట్టు మనం నేను నేర్చుకున్నాం కదా. అలాంటి కోవకి చెందిన ఒక గొప్ప దైవజనుడు ఈ విలియం కేరీ. చిన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు బట్టి వీళ్ళ ఫాదర్ ఒక చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గర ఈయన్ని జీతానికి నియమించేశాడు. అంటే ఈయన కూడా చిన్నప్పుడు ఏం చేసేవాడు, చెప్పులు కుట్టే వ్యక్తి అనమాట. గొప్ప రకరకాల లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, రకరకాల భాషలు నేర్చుకోవడం. అలాగే ప్రసాద్ మాస్టర్ గారు ఈయన విలియం కేరీ గురించి చెప్పారండి. విలియం కేరీ గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన పేదవాళ్ళకి చదువుకోవడానికి స్కూల్స్ కట్టించడం, అలాగే సతీ సహగమన కార్యక్రమం ఉండేది కదా, దాంట్లో అది ఆపడానికి కృషి చేయడం, అలాగే 40 భారతీయ భాషల్లో ఆ బైబిల్ని అయితే కన్వర్ట్ చేశారనమాట. మన భారతదేశానికి బైబిల్ తెచ్చింది కూడా ఆయనే. చాలా గొప్ప వ్యక్తి. అనేక విజయాలు ఉన్నాయి ఆయన చేసినవి. అయితే చెప్పులు కుట్టుకునే స్థాయి నుంచి దేవుని సువార్తను ప్రకటించి, అలాగే బైబిల్ని అనేక భాషల్లో అనువాదం చేసి ఈరోజు మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చారు. ఎవరంటే ఆయన విలియం కేరీ గారు. ఈరోజు మనం ఆయన చరిత్ర కోసం మనం చెప్పుకుంటున్నామంటే చాలా గర్వతగిన విషయమే అని చెప్పాలి. సో పిల్లలందరూ కూడా చక్కగా ఫస్ట్ డే ఏమో సాధు సుందర్ గారి కోసం నేర్చుకున్నారు, అలాగే ఈరోజు విలియం కేరీ గారి కోసం నేర్చుకున్నారు. ప్రసాద్ మాస్టర్ గారు మంచి మంచి వ్యక్తుల కోసం చెప్తున్నారు. ఇంకా ఫైనల్గా గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి. ఇది వచ్చి ఫస్ట్ గేమ్ అనమాట. బిగినర్స్తో స్టార్ట్ చేశారు, ఓకే హైట్ ఉన్న వాళ్ళతో అనమాట. ఎవరు ఫస్ట్ ఈ సంచిలో పరిగెత్తుకుని వస్తే వాళ్ళు ఫస్ట్. మళ్ళీ 3 టీమ్స్ ఉన్నాయి, 3 టీమ్స్కి కలిపి ఒకసారి పెట్టారు. ఇలా ఎవరు ఫస్ట్ సెకండ్ వస్తే వాళ్ళకి ప్రైజ్ అనమాట. సునీల్ అన్నీ మంచి మంచి గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు మంచి థాట్స్తో. పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు గేమ్స్తో. ఇది వచ్చి సెకండ్ గేమ్ అనమాట. హెడ్, షోల్డర్స్, నీస్ అండ్ టాయ్స్ ఉంటుంది కదా, సో అలా చేసి ఆ క్యాప్ని ఎవరైతే తీసుకుంటారో లాస్ట్కి ఎవరైతే ఉంటారో వాళ్ళు విన్ అనమాట. సో ఇక్కడ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకేనా.
shoulders, సో ఇక్కడైతే గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. knees, foot, stomach, shoulders, head, foot, shoulders, cap. నెక్స్ట్ ఇది వచ్చేసి థర్డ్ గేమ్. ఇలా ఒక స్టిక్స్ని పట్టుకొని వచ్చి చేతితో కాకుండా అలా మనం ఎలా అయితే తీసుకొచ్చామో అలానే గ్లాస్లో వేయాలన్నమాట. సో 4 వేయాలి. ఎవరైతే ఫస్ట్ ఆ 4 వేస్తారో వాళ్ళు విన్. ఈ గేమ్ వచ్చి అదనమాట. ఇంకా చాలామంది ఆడారు చాలాసేపు, కానీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పి నేను పెట్టలేదు. సో గేమ్ ఏంటనేది మాత్రమే మెన్షన్ చేశాను. నెక్స్ట్ ఇది వచ్చి 4th గేము. ఇదైతే భలే అనిపించింది ఈ గేమ్. బెలూన్స్ ఇలా హోల్డ్ చేసి స్లోగా నడుచుకుంటూ రావాలి. ఎవరైతే బెలూన్ ఒక్కటి కూడా కింద పడకుండా వస్తారో వాళ్ళు విన్ అనమాట. దివ్య చాలా బాగా వచ్చింది. సో తినే ఫస్ట్ అనమాట. నెక్స్ట్ రెడ్ డ్రెస్ అమ్మాయి సెకండ్ వచ్చింది. అంతేనండి, ఈరోజు సెకండ్ డే ఇలా గడిచింది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.